అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ అధిష్టానం ఒక పెద్ద స్ట్రోక్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మేడం కాంగ్రెస్ పార్టీని అద్భుతంగా హ్యాండిల్ చేసింది. కాంగ్రెస్లో ఏదైనా తప్పులు జరిగినా కూడా మీనాక్షి మేడం ఎప్పటికక్కడ సెట్ చేసింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు అటు ఇటు అయినా కూడా మీనాక్షి మేడం వాళ్ళని గాడిలో పెట్టేటటువంటి కార్యక్రమం చేసింది. సో మీనాక్షి మేడం పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంది. ఆమె పైన అవినీతి ఆరోపణలు లేవు, అక్రమాల ఆరోపణలు లేవు. ఆమె నిజాయితీగా పనిచేసింది. రేవంత్ రెడ్డి కూడా మీనాక్షి మేడంని తెలంగాణ నుండి పంపించడానికి రకరకాల ప్రయత్నాలు చేసిండు. మీనాక్షి పైన వార్తలు రాపించిండు. మీనాక్షి నటరాజన్ ఏమన్నా సీఎమా, ఆమె సెక్రటేరియట్కి ఎట్లా వస్తుంది, ఆమె హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఎట్లా పోతుంది, మీనాక్షి మేడం చెప్పినట్టు మంత్రులు ఎందుకు వినాలి, ఆమె పార్టీ వివరాలు చూసుకోవాలి కానీ ప్రభుత్వంతో ఆమెకేం పని అని చెప్పి రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా ఛానల్లో వార్తలు వేయించిండు. రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి పేపర్లలో వార్తలు కూడా రాపించే కార్యక్రమం చేసిండు. మీనాక్షి మేడం కూడా అధిష్టానానికి చెప్పిరు. రేవంత్ రెడ్డి పైన ఫిర్యాదు కూడా ఇచ్చిరు గతంలో అనేది వినబడిన చర్చ. రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా నా పైన కుట్ర చేస్తున్నాడు, వార్తలు రాపిస్తున్నాడు, ఆమె ఎవరు ఈమె ఎవరు అని చెప్పి నా పైన కొంతమంది మీడియా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అంటే అధిష్టానం చాలా క్లియర్గా రేవంత్ రెడ్డికి చెప్పారు, మీనాక్షి మేడం ఎట్లా చెప్తే మీరు అట్లా వినాలి, ప్రభుత్వం అయినా పార్టీ అయినా మీనాక్షి మేడం చెప్పినట్టు వినండి, ఆమె చెప్పినట్టు ఫాలో అవ్వండి అని చెప్పి మీనాక్షి మేడంని సపోర్ట్ చేస్తూ అధిష్టానం రేవంత్ రెడ్డికి ఒక హింట్ ఇచ్చారు. మీనాక్షి మేడం ఎట్లా చెప్తే అట్లా నువ్వు వినాల్సిందే అని చెప్పారు. ఇక రేవంత్ రెడ్డి తప్పని పరిస్థితుల్లో మీనాక్షి మేడం ఎట్లా చెప్తే అట్లా రేవంత్ రెడ్డి విన్నాడు. కొన్ని సందర్భాలలో రేవంత్ రెడ్డి లైట్ తీసుకున్నాడు. మీనాక్షి మేడం ఏదన్నా మీటింగ్లు పెట్టినా, ఏదైనా ప్రోగ్రాంలు కండక్ట్ చేసినా కూడా రేవంత్ రెడ్డి పెద్ద పట్టించుకోకపోతుండే. కానీ మొన్న మీనాక్షి నటరాజన్ పిఎస్సి మీటింగ్ పెడితే రేవంత్ రెడ్డి ఫస్ట్ పోయి కూర్చున్నాడు. ఫస్టే రేవంత్ రెడ్డి ఉన్నాడు. కారణం ఏంది, రేవంత్ రెడ్డికి సిమ్టమ్స్ మొత్తం అర్థమైపోయింది. గత హైకమాండ్ సిమ్టమ్స్, హైకమాండ్ హింట్ ఇస్తున్నారు. హైకమాండ్ రేవంత్ రెడ్డికి ఇండికేషన్స్ పంపిస్తున్నారు. ఏమని, 6 నెలల్లో దించేస్తాం, 6 నెలల్లో ముఖ్యమంత్రి పదవి పోతుంది. అందుకే రేవంత్ రెడ్డిగా హుటాహుటిన మీనాక్షి మేడం చెప్పినట్టు వినడం స్టార్ట్ చేసిండు. మీనాక్షి మేడం ఎట్లా చెప్తే అట్లా రేవంత్ రెడ్డి వింటున్నాడు. ఇంకా మంత్రులకు ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి చెప్పిండు మొన్న గాంధీ భవన్లో పిఎస్ మీటింగ్లో. మీనాక్షి మేడం ఎట్లా చెప్తే అట్లా నేను వింటా, మంత్రులు వినాలి, ఎమ్మెల్యేలు కూడా వినాలి, మీనాక్షి మేడం ఎట్లా చెప్తే అట్లా ఫాలో కావాలని చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లీడర్లకు చెప్పిండు. ఇంకా విచిత్రం, మీనాక్షి నటరాజన్ పైన రేవంత్ రెడ్డి కుట్ర చేసిండు. రేవంత్ రెడ్డి ఇప్పుడు మీనాక్షి మేడం చెప్పినట్టు వింటున్నాడు. కానీ ఒక పెద్ద ట్విస్ట్ ఏంది, అధిష్టానం రేవంత్ రెడ్డికి స్ట్రోక్ అంటే ఏంది, మీనాక్షి నటరాజన్ను కాంగ్రెస్ అధిష్టానం ఇన్ఛార్జిగా తొలగించబోతున్నారు. తెలంగాణ ఇన్ఛార్జ్ పదవి నుండి మీనాక్షి మేడం వెళ్ళిపోబోతుంది. మీనాక్షి మేడం మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోబోతున్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి బాధ ఏంటంటే, ఫస్ట్ ఒక మేడంని పంపించారు, ఇన్ఛార్జిగా పంపించారు. ఫస్ట్ ఒక మేడంని పంపించినప్పుడు రేవంత్ రెడ్డి ఆమెని మంచిగానే మేనేజ్ చేసుకున్నాడు. కొంతమంది అయితే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు దీపాదాస్ మున్షి ఆమె వచ్చినప్పుడు ఆమెకు ఒకళ్ళు గిఫ్ట్ ఇచ్చుడట, విల్లా గిఫ్ట్ అట, కారు గిఫ్ట్ అట, రకరకాల గిఫ్ట్ ఇచ్చి మేడం మేము ఈ పని చేసుకున్నాం, ఆ పని చేసుకున్నాం, ప్లీజ్ మేడం మా పైన ఫోకస్ పెట్టకండి, మా పైన అధిష్టానానికి కంప్లైంట్ ఇవ్వకండి అని చెప్పి దీపాదాస్ మున్షికి కొన్ని గిఫ్ట్లు ఇచ్చి మేనేజ్ చేసిన అనేది ఒక పెద్ద చర్చ ఉన్నది. అంటే రకరకాల వినబడినటువంటి అంశం కదా. ఆ తర్వాత మీనాక్షి మేడం వచ్చింది. మీనాక్షి నటరాజన్ మేడం వచ్చినప్పుడు కూడా వీళ్ళు రకరకాల ప్రయత్నాలు చేశారు. రకరకాలుగా వీళ్ళు మీనాక్షి మేడంకి గిఫ్ట్ ఇవ్వచ్చు, మేనేజ్ చేయవచ్చు, మనం చెప్పినట్టు మీనాక్షి మేడం వింటది అని అనుకున్నారు. కానీ ఎక్కడ కూడా మీనాక్షి నటరాజన్ వినలే. మీనాక్షి నటరాజన్ సింపుల్గా ఆమె ట్రైన్లో వచ్చింది ఢిల్లీ నుండి వచ్చేటప్పుడు. బ్యానర్లు ఫ్లెక్సీలు కూడా మనం ఏడా చూడలే. సింపుల్గా ఆమె వచ్చింది. సింపుల్ ఒక చిన్న ఇంట్లో ఉంటున్నది ఆమె. కాబట్టి మీనాక్షి నటరాజన్ అందరి లెక్క కాదు, చాలా నిజాయితీగా ట్రాన్స్పరెంట్గా కాంగ్రెస్ పార్టీని నడిపింది. కాంగ్రెస్ పార్టీలో పంచాయతీలైనా గొడవలైనా కూడా మీనాక్షి మేడం అప్పటికప్పుడే సార్ట్అవుట్ చేసేటటువంటి కార్యక్రమం చేసింది. పార్టీలో ఏదైనా అటు ఇటు అయితే లీడర్లు వాళ్ళందరినీ సెటిలైట్ చేసేటటువంటి కార్యక్రమం చేసింది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి బాధ, మూడో వ్యక్తి ఎవరు వస్తారు, ఇప్పుడు మీనాక్షి మేడంని తీసేయబోతున్నారు అధిష్టానం అనేది ఒక చర్చ. మూడో వ్యక్తి ఎవరు, మూడో వ్యక్తి రాహుల్ గాంధీకి అత్యంత దగ్గర, అలాగే గతంలో మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసేటటువంటి వ్యక్తి, వేరే రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసేటటువంటి వ్యక్తి, కొంత పరిపాలన పైన పట్టున్నటువంటి వ్యక్తి, అడ్మినిస్ట్రేషన్ పైన గట్టిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని రేవంత్ రెడ్డికి తోడుగా పంపించడానికి అధిష్టానం సిద్ధమవుతున్నారు. రేవంత్ రెడ్డికి తోడుగా అంటే రేవంత్ రెడ్డికి బాస్ లెక్క పంపించడానికి హైకమాండ్ రెడీ అవుతారు. మరి ఆ సీనియర్ లీడర్ ఎవరు అనేది క్వశ్చన్ మార్క్. కానీ రాహుల్ గాంధీకి దగ్గరట. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినట్ట, వేరే రాష్ట్రంలో సంథింగ్ ముఖ్యమంత్రిగా పనిచేసి ఆయన ఓడిపోయినటువంటి వ్యక్తో, లేకపోతే ఇప్పుడు రాజకీయాలలో ఆయన పెద్దగా ఆసక్తి చూపినటువంటి వ్యక్తో, లేకపోతే ఆయన ఎమ్మెల్యే కూడా ఓడిపోయి ఖాళీగా ఉన్నటువంటి వ్యక్తో ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇచ్చి రేవంత్ రెడ్డికి సలహాలు సూచనలు చెప్పడానికి
కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా రాహుల్ గాంధీ ఒక మనిషిని పంపించబోతున్నా అనేది వినబడుతున్న చర్చ. ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ వచ్చేటటువంటి మూడో వ్యక్తిని ఎట్లా మేనేజ్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. మీనాక్షి మేడం మేనేజ్ చేస్తే మీనాక్షి మేడం ఇక్కడ కూడా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయలే. రేవంత్ రెడ్డి పైన మస్తు కంప్లైంట్లు ఇచ్చింది. రేవంత్ రెడ్డి పైన చాలా సర్వేలు చేసింది మీనాక్షి మేడం. రేవంత్ రెడ్డిని ముప్పతిప్పలు పెట్టింది మీనాక్షి మేడం. హైకమాండ్కు పిన్ టు పిన్ రేవంత్ రెడ్డి రిపోర్ట్ పంపించింది. కానీ ఇప్పుడు వచ్చేటటువంటి మూడో వ్యక్తి మరి ఆయన గతంలో మాజీ ముఖ్యమంత్రి, ఆయన వేరే రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అంటే రేవంత్ రెడ్డి పరిపాలన కథ అంతా కూడా ఆయనకు తెలుస్తుంది. ఇప్పుడు మీనాక్షి మేడం కంటే తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు కొత్తగా ఇన్ఛార్జ్ ఎవరైతే వస్తురో ఆయన మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినట్ట. మరి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినట్ట, ఆయన పీసీసీకి కూడా పనిచేసినట్ట, వాళ్ళ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా పనిచేసినట్ట. మరి ఒక సీనియర్ లీడర్ని పంపించబోతున్నది ఒక పెద్ద చర్చ. మరి ఆ సీనియర్ లీడర్ ఎవరు, ఏంది? మరి ఇక్కడ రేవంత్ రెడ్డిని సెటరేట్ చేయడానికి పంపిస్తురా, రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకతను పొడగొట్టడానికి పంపిస్తురా, రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ రేవంత్ రెడ్డితో అయితలేదు, రేవంత్ రెడ్డి పరిపాలన చేతన అయితలేదు అనేటటువంటి ఉద్దేశంతో హైకమాండ్ ఒక సీనియర్ లీడర్ని పంపిస్తురా ఏదో తెలియదు. కానీ రేవంత్ రెడ్డికి మాత్రం మంచి సుక్కలే కనబడతాయి. ఇక రేవంత్ రెడ్డి సుక్కలే కనబడతాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇన్ని రోజులు ఆడిందే ఆట పాడిందే పాట, నేను చెప్పిందే ఫైనల్, నేను ఎట్లా చెప్తే అట్లా వినాలే, నాకెవరు ఎదురు రావద్దు, నేను చెప్పినట్టు మీరు ఫాలో కావాల్సిందే అని చెప్పిండు. కానీ ఇప్పుడు ఆ గతంలో వేరే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఇక్కడ ఎక్స్పీరియన్స్ వెల్ ట్రైన్డ్ లీడర్ వీడికి వచ్చి రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఆయన అయితే తినడు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆయన, ఇప్పుడు కొత్తగా వచ్చేటటువంటి వ్యక్తి చెప్పినట్టు రేవంత్ రెడ్డి వినాలి. ఎందుకంటే మీనాక్షి మేడం చెప్పినట్టు రేవంత్ రెడ్డి వినాలని అధిష్టానం చెప్పినప్పుడు ఇప్పుడు కొత్తగా ఇన్ఛార్జ్కి వచ్చేటటువంటి వ్యక్తి మాటలు కూడా రేవంత్ రెడ్డి వినాలని చెప్తారు. మరి ఇప్పుడు కొత్తగా వచ్చేటటువంటి ఇన్ఛార్జు మరి ఆయన పరిపాలన ఎట్లుంటుంది? అసలు కాంగ్రెస్లో రకరకాల అంశాలు ఉంటాయి. కాంగ్రెస్లో ఈయనే ముఖ్యమంత్రి ఫైనల్, ఆయన డిప్యూటీ సీఎం ఫైనల్ అని ఉండదు. కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రిని ఎప్పుడైనా తీసేస్తారు, కొత్త ముఖ్యమంత్రిని ఎప్పుడైనా పెడతారు, మంత్రులను ఎప్పుడైనా వీకేస్తారు, కొత్తలను ఎప్పుడైనా పెడతారు. ఆ రకరకాల అంశాలు ఉంటాయి. ఇన్ఛార్జీలు కూడా ఫిక్స్ ఉండరు. 6 నెలలకోసారి 6 నెలలకోసారి మారుస్తారు, సంవత్సరానికి ఒకసారి కూడా మారుస్తారు అవసరం అనుకుంటే. ఇప్పుడు మీనాక్షి మేడం వచ్చి దాదాపు 1 year అవుతుందా, 6 months 1 year ఈజీగా అవుతుంది అనుకుంటున్నా. కాబట్టి ఆమెను మార్చబోతున్నారు. మీనాక్షి మేడం పైన ఎక్కడ కూడా ఇక్కడ నెగిటివ్ లేదు, తెలంగాణలో పాజిటివ్ ఉంది. మారడానికి కారణం ఏంటంటే మధ్యప్రదేశ్ నుండి మీనాక్షి మేడంకి రాజ్యసభ ఇచ్చారు. రాజ్యసభ అండ్ నామినేటెడ్ ఎంపీ అన్నట్టు రాజ్యసభ ఎంపీ ఇచ్చారు. కాబట్టి మీనాక్షి మేడం ఇప్పుడు బిజీ అయిపోతుంది. సో మధ్యప్రదేశ్లో ఆమె కొంత షెడ్యూల్ బిజీ ఉంటుంది, అక్కడ ప్రజలను కూడా ఆమె కొంత పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మీనాక్షి మేడం ఇప్పుడు ఫుల్ టైం పాలిటిక్స్ చేస్తుంది. తెలంగాణలో ఇన్ఛార్జ్ ఇచ్చారు ఓకే, కానీ ఇప్పుడు మధ్యప్రదేశ్కి వెళ్ళిపోబోతుంది అనేది ఒక చర్చ. లేకపోతే మీనాక్షి మేడం ఢిల్లీ అధిష్టానంతో ఉంటుంది, అధిష్టానం దగ్గరనే ఉంటుంది. సో మీనాక్షి మేడం ఇప్పుడు తెలంగాణలో ఆమె ఇన్ఛార్జ్ పదవిని అధిష్టానం తొలగించబోతున్నారు అనేది వినబడుతున్న అంశం. అంటే కొత్త వాళ్ళని పంపించబోతున్నారట తెలంగాణకు. ఆ కొత్త వాళ్ళు ఎవరు అనేది క్వశ్చన్ మార్క్ అయితే, నాకున్న సమాచారం నేను అనుకుంటే చాలా సీనియర్ లీడర్ ఆయన. తెలంగాణకు కొత్తగా రాబోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు చాలా సీనియర్ లీడర్, గతంలో మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, మాజీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, అంత సీనియర్ లీడర్ని అధిష్టానం తెలంగాణకు ఇన్ఛార్జ్గా పంపించబోతున్నారు. సో ఆ సీనియర్ లీడర్ చెప్పినట్టు రేవంత్ రెడ్డి వినాలి. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుంది, రేవంత్ రెడ్డి కథ ఏందనేది ఆ సీనియర్ లీడర్ మొత్తం మానిటరింగ్ చేసి అధిష్టానానికి చెప్తాడు. ఆ సీనియర్ లీడర్ రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ గురించి పాఠాలు చెప్తాడు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కదా, రేపటి రోజు ఎవరైనా ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిలో ఉంటే రాష్ట్రాన్ని ఎట్లా నడపాలనేది రేవంత్ రెడ్డికి తెలుస్తుంది. ఇప్పుడు ఈ 5 years అర్థమైపోతుంది. రేపటి రోజు కొత్తగా ముఖ్యమంత్రి అయ్యేటటువంటి వ్యక్తులకు రేవంత్ రెడ్డి గైడెన్స్ ఇవ్వచ్చు, రేవంత్ రెడ్డి సలహాలు సూచనలు చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన కూడా ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఆయనకు కూడా ఇబ్బంది ఉంటుంది కదా, అన్ని ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది కదా, ఆయన సలహాలు సూచనలు చెప్తాడు. ఇప్పుడు కూడా తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కూడా రేవంత్ రెడ్డికి చాలా సలహాలు సూచనలు ఇవ్వచ్చు. కానీ రేవంత్ రెడ్డి కేసీఆర్తో సక్కగా లేడు కదా. పొద్దుగా లేస్తే రేవంత్ రెడ్డి కేసీఆర్ని తిట్టుడు, రకరకాలుగా విమర్శలు చేసుడు, ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పదవి డైరెక్ట్ ఒక సీనియర్ లీడర్కి ఇవ్వబోతున్నారు అధిష్టానం. సీనియర్ లీడర్ తెలంగాణకు రాబోతున్నారు. అంటే ఒక కొత్త ముఖ్యమంత్రి లెక్క, తెలంగాణకు కొత్త సీఎం, తెలంగాణకు కొత్త సీఎం లెక్క అధిష్టానం కాంగ్రెస్ పార్టీకి ఒక ఇన్ఛార్జ్ పంపించబోతున్నారు తెలంగాణలో, మీనాక్షి నటరాజన్ మేడం ప్లేస్లో. ఆ ఇన్ఛార్జ్ ఎవరు అంటే ఇక వేరే రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసేటటువంటి వ్యక్తి, ఆయన పీసీసీ అధ్యక్షుడుగా కూడా గతంలో పనిచేసేటటువంటి వ్యక్తి అట. ఆయనను తెలంగాణకు ఇన్ఛార్జ్గా తీసుకురాబోతున్నారు. అంటే వెల్ ట్రైన్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి లీడర్ని తెలంగాణకి ఇన్ఛార్జ్ చేయబోతున్నారు. ఎందుకంటే మంత్రులకు మంత్రి పదవులు శాతనైతే లేదు, ముఖ్యమంత్రికి అడ్మినిస్ట్రేషన్ పరిపాలన చేయడం శాతనైతే లేదు. మరి ఎవరైనా ఒక సీనియర్ లీడర్ ఉంటేనే వీళ్ళని గైడ్ చేస్తారు కదా, ఎవరైనా సీనియర్ లీడర్ ఉంటేనే సలహాలు సూచనలు ఇస్తారు. మరి సీనియర్ లీడర్ సలహాలు సూచనలు అంటే మరి మంచి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ని పట్టుకురావాలి.
అందుకే ఎక్స్పీరియన్స్ లీడర్ను తెలంగాణకు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పదవి ఇవ్వబోతున్నారు అనేది ఒక పెద్ద వర్షన్. రేవంత్ రెడ్డి ఇప్పుడు పెద్ద టెన్షన్లో ఉన్నాడు, మొత్తం అయోమయంలో ఉన్నాడు. అన్న ఫస్ట్ మేడంని మేనేజ్ చేసినాం, సెకండ్ మేడంని మేనేజ్ చేసుకుంటూ వచ్చినాం, కానీ ఆమె మేనేజ్ కాలేదు. ఆమె అధిష్టానానికి ఎప్పటికప్పుడు రిపోర్ట్ పంపించింది. ఇప్పుడు వచ్చేటటువంటి మూడో వ్యక్తిని ఎట్లా మేనేజ్ చేయాలి? మూడో వ్యక్తి ఎవరు అసలు? మూడో వ్యక్తి మనం చెప్పినట్టు వింటడా? అట్లీస్ట్ మన లైన్లో ఉంటాడా? లేకపోతే ఇక్కడ ఏం జరిగినా డైరెక్ట్ హైకమాండ్తో మాట్లాడతాడా, హైకమాండ్తో చెప్తాడా? ఏంది నా పరిస్థితి అనేది రేవంత్ రెడ్డి పాపం చాలా ఇబ్బంది పడుతున్నాడు. రేవంత్ అని ఆగం అవుతున్నాడు. చూడాలి ఏం జరగబోతుందో. కానీ మీనాక్షి మేడం ఇన్ఛార్జ్ పదవిని అధిష్టానం తొలగించబోతున్నారు అనేది వినబడుతున్న చర్చ. తొలగించడానికి నెగిటివ్ ఏం లేదు, పాజిటివ్ ఒపీనియన్లోనే మీనాక్షి మేడం తొలగించబోతున్నారు. ఆమెకు రాజ్యసభ సీట్ వచ్చింది, సీట్ ఇచ్చిరు కాంగ్రెస్ హైకమాండ్ మధ్యప్రదేశ్ నుండి. కాబట్టి ఆమె ఎంపీగా ఎన్నికైంది. సో రాజ్యసభ ఇచ్చారు కాబట్టి రాజ్యసభ మెంబర్ ఇప్పుడు ఆమె. కాబట్టి మీనాక్షి మేడంకి మధ్యప్రదేశ్కి సంబంధించిన లీడర్ లెక్క చూస్తూ ఉన్నారు కాబట్టి, సో మీనాక్షి మేడంకి పదవి ఇచ్చారు కాబట్టి ఆమె ఇన్ఛార్జ్ పదవి నుండి వెళ్ళిపోబోతుంది అనేది ఒక చర్చ ఉంది. తెలంగాణకు మాత్రం కొత్త ఇన్ఛార్జ్. సో రేవంత్ రెడ్డికి పెద్ద టెన్షన్, ఆగం ఉన్నాడు రేవంత్ అన్న. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.